మన ఈ టైలరింగ్ శిక్షణ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసిన అనిత అక్క గారిని నైతికత మరియు ఐక్యత దాని యొక్క ప్రాముఖ్యత గురించి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. ముందుగా సర్వ సృష్టికర్త అయినటువంటి ఏకేశ్వరుని పేరు మీదుగా మొదలు పెడుతూ ఈ సనాతన సందేశ కేంద్ర సభ్యులందరికీ, నా తోటి సోదర సోదరీమణులందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను ఈ టైలరింగ్ శిక్షణ ప్రారంభమైన ఒక వారం రోజుల తర్వాత ఇక్కడికి తెలిసి రావడం జరిగింది. ఈ టైలరింగ్ నేర్చుకోవడాన్ని ఎప్పటి నుంచో అనుకున్నాను, ఇప్పుడు కుదిరింది. దీంతో పాటు భగవద్గీత మన లైఫ్ కి ఎంత ముఖ్యమో అనేది కూడా వీళ్ళు నేర్పించడం జరిగింది. దాని ప్రకారంగానే మనము మన లైఫ్ ని మొదలు పెడితే చాలా మంచిగా మనం జీవించగలుగుతామని అర్థమైంది. దాంట్లో భాగంగానే నేను నైతికత ఐక్యత గురించి వివరించాలనుకుంటున్నాను. నైతికత అంటే మన ప్రస్తుత ఈ సమాజంలో రెండు పెద్ద సమస్యలు ఉన్నాయి: అనైతికత, అనైక్యత. అనైతికత వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే అవినీతి, లంచగొండితనం, వంచన, మోసం, వ్యభిచారం వంటి ఈ చెడుదారుల పట్ల యువత అనేది నిర్వీర్యమైపోతుంది. అనైక్యత వల్ల వచ్చే సమస్యలు ఏంటంటే కులతత్వం, మతతత్వం, ప్రాంతీయ తత్వం అనే విభిన్న వాదాలతో మనుషులు అనేది విడిపోవడం జరిగి మన ఈ సమాజానికి చెడుదారిన పడుతుంది. మన నాస్తిక మేధావులు పరిశీలన చేసి చెప్పింది ఏంటంటే, మన ఈ దేశంలో ప్రపంచంలోని విద్యాపరంగా, వైద్యపరంగా, వైజ్ఞానిక, ఆర్థిక పరంగా ప్రథమ స్థానంలో ఉంటే మన ఈ సమాజం అంతా బాగుపడుతుందని వాళ్ళు పరిశీలన చేసి చెప్పారు. కానీ అది ఎంతవరకు నిజం అనేది మనం చూస్తుంటే విద్యాపరంగా, వైజ్ఞానిక పరంగా, ఆర్థిక పరంగా ప్రథమ స్థానంలో ఉన్నటువంటి అమెరికా, జపాన్, కేరళ వంటి దేశాలే ప్రథమ స్థానంలో ఉన్నాయి. కానీ నేరాలు, ఘోరాల్లో కూడా ప్రథమ స్థానంలో ఉన్నాయి. దీన్ని బట్టి తెలిసింది ఏమంటే మనిషి అనేవాడు భౌతికంగానే కాదు, నైతికంగా కూడా ఎదిగితేనే మన ఈ సమాజం అనేది మంచిగా తయారవుతుందని మన మేధావులని పరిశీలన చేసుకుంటే మంచిది. జపాన్ దేశానికి చెందిన హిరోషిమా, నాగసాకి అనే అణుబాంబును ప్రయోగించడం వల్ల 2,20,000 మంది సైనికులు, సైనికేతరులు వాళ్ళందరూ తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. దానికి నాయకత్వం వహించిన పెద్దలు అక్షరాస్యులే గాని నిరక్షరాస్యులైతే కారు కదా. అలాగే చూసుకుంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులు కూడా తాము ఏదో ఒక లాభం కోసం ఆశించి న్యాయంగా ఉండకుండా ప్రభుత్వ ఖజానాను వాళ్ళ అవసరాల కోసం వాడుకుంటున్నారు కూడా. అందరూ అని కాదు, కొంతవరకు మనం చూస్తున్నాం. అట్లానే ఇంకా వరకట్నం కోసం కూడా పెళ్ళైనాక కాళ్ళ పారాన్ని కూడా ఆరక ముందే కట్నం కావాలని ఆ భార్యను చంపి ఎన్నో చేస్తున్న సంఘటనలు కూడా మనం చూస్తూనే ఉన్నాము. దీన్ని బట్టి మన సైబర్ నేరాలు కూడా జరుగుతున్నాయి. వాటికి కూడా మన చదువుకోలేని వాళ్ళైతే ఆ నేరాలు చేయలేరు. బాగా చదువుకున్న వాళ్ళైతేనే దాన్ని ప్లాన్ చేసి ఈజీగా తప్పించుకోగలుగుతారు చేసి. అందుకు మనం నాస్తిక మేధావులు మరి ఒకసారి పునర్పరిశీలన చేసి ఈ నేరాలన్నింటికి చదువు, వినయం, విధేయత ఇవి మాత్రమే కాదు, నైతికంగా కూడా మనిషి అనేవాడు ఎదిగితేనే సమాజం బాగుపడుతుందని నేను అనుకుంటున్నాను అనేది తెలుస్తుంది. దీన్ని బట్టి దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక నిరక్షరాస్య అయినటువంటి వ్యక్తి తన వ్యాపారాన్ని కల్తీ చేసి అమ్మడం ద్వారా ఒక 100 మంది వరకు నష్టపోతున్నారు. అదే ఆయన భౌతిక విద్యాభ్యాసం చేసి అంతర్జాలం వినియోగిస్తూ
ఆయన ఇంకా కొంచెం ఇంప్రూవ్ అయ్యి ఇంకా ఎక్కువ కల్తీ వ్యాపారం చేసి వందల మంది నుంచి కోట్లాది మంది ప్రాణాలను పోగొట్టడానికి కారకుడైతున్నాడు. అంటే విద్యాభ్యాసం వల్ల మంచి జరుగుతుంది అనే దానికంటే చెడు ఎక్కువ జరుగుతుంది అని తెలుస్తుంది. ఇంకా ఐకమత్యం గురించి, ఐక్యత, ఒక లక్ష్యం కోసం అనేక ఇతరులందరూ కలిసి ఒక లక్ష్యం కోసం పని చేస్తే ఆ లక్ష్యం అనేది విజయవంతం అవుతుంది. కాబట్టి మనం ఐకమత్యంగా ఉంటే ఏ పని అయినా సులువవుతుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపులే ఐకమత్యమే మహాబలం అనే సామెత స్పష్టంగా తెలుస్తుంది. దీనికి ఒక చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే, ఒక రైతు ఉంటాడు. ఆ రైతుకు నలుగురు కుమారులు. వారిలో వారే విభేదాలు వచ్చి విడిపోతూ ఉంటే ఆ తండ్రి వాళ్ళని చూసి బాధపడి వాళ్ళకు ఒక ఐకమత్యం యొక్క విలువను బోధించాలని అనుకుంటాడు. అందరినీ పిలిచి నలుగురికి 4 కర్రలను ఇచ్చి వాటిని విడిచమని చెప్తే వాళ్ళు ఈజీగా విడిచేస్తారు. మరి మరొకసారి అన్ని కట్టలను కట్టగా కట్టి ఒక్కొక్కరికి ఇస్తే ఏ ఒక్కరూ విరవలేకపోయారు. అంటే దీన్ని బట్టి మీకు తెలిసింది ఏమంటే, ఒకరిగా ఉంటే మిమ్మల్ని ఎవరైనా ఎదుర్కొని విడదీయగలరు. కలిసిమెలిసి ఉంటే మిమ్మల్ని ఎవరు ఎదుర్కోలేరు. అలాగే మీరు కలిసి ఉంటే ఎన్నో విజయాలు సాధిస్తారు. ఈ సమాజానికి కూడా మంచి జరుగుతుంది అని ఈ కథ ద్వారా మనకు తెలుస్తుంది. ఇంతటితో నా చిన్న ఉపన్యాసాన్ని ముగిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ థ్యాంక్స్ చెప్తూ జై హింద్. ధన్యవాదాలు అక్క గారు. ఐక్యమత్యమే మహాబలం, కలిసి ఉంటే కలదు సుఖం, దాని గురించి చాలా అద్భుతంగా వివరించారు. మన భారతదేశంలో మనమందరము కూడా ఐకమత్యంతో, సోదర భావంతో కలిసిమెలిసి ఉన్నాము. ఎల్లప్పుడూ కూడా ఇలాగే ఉండాలని, అలా ఉండే సౌభాగ్యాన్ని ప్రసాదించాలని కోరుతున్నాను.